ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి. ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు. నాకు తెలిసి నాగార్జున ఎవరి కాళ్ళకి దండం పెట్టడు, ఒక్క మీ నాన్నగారికి తప్ప. ఆయన నాకు అంతే ఇష్టం, నేను ఆయనకి అలాగే ప్రణామం చేస్తాను. అంతటి ఇది ఆయనకు పుట్టిన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ మీరిద్దరు ముందుకు వెళ్ళటం, మీరే కాకుండా థర్డ్ జనరేషన్ జాన్వి కూడా అదే దాంట్లో వెళ్ళటం అనేది జరుగుతుంది. మొన్న ఒక మాట అన్నావు, చెప్పచ్చు కదా? చెప్పనా? ఓకే సార్, మళ్ళీ మాకు సినిమా చేయాలి సార్. మీరు వద్దులేవా, మీరు అది రకరకాలు చేసుకుంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు అని. సార్, మా నాన్నగారు మీ సినిమాలో డిస్ట్రిబ్యూట్ చేసి మేము బాగా డబ్బులు గడించాం సార్ అప్పుడు నైజాంలో. మీరు అప్పుడు నైజాంలో మీ సినిమాలు అంటే నైజాం కింగ్ అనుకునేవాళ్ళం మేము. ఆ తర్వాత మేము కొంచెం ప్రయత్నం చేసాం సార్, మాకు బాగా డబ్బులు వచ్చింది సార్, కానీ అల్లరి ఉంది గారు ఇక్కడ పెట్టేసరికి మాకు అవకాశం లేకుండా పోయింది. ఏమనట్లే ఇప్పుడు అది 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 కట్ చేసేస్తాలే ఆ ముక్క, లేదు అది ఎడిటింగ్లో తీసేస్తాలే. అంటే సికింద్రాబాద్లో గీతార్స్ పెట్టారు కదా, అందుకే మీకు సినిమాలు రాకుండా పోయి, సరే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత మీ థర్డ్ జనరేషన్ జాహ్నవి సినిమా తీసి ప్రొడ్యూసర్గా అమ్మాయి రావాలనుకుంటుంది అనుకున్నప్పుడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్. ఎప్పుడు కలుస్తానన్నాను. అదేదో మీరు ఇస్తే మీతోటి అమ్మాయి అడిగిన 3 జనరేషన్స్ మా ఫ్యామిలీతోటి మంచి సంబంధం ఉన్నట్లు అవుతుంది అన్నారు. పాప, మీ నాన్న అడిగారు, ఇంటికి వచ్చి చెప్పారు లేదో నాకు తెలియదు, బట్ వీఆర్ డూయింగ్. ధనుష్ చేసిన ఛాలెంజింగ్ లాంటి క్యారెక్టర్స్ వద్దమ్మా. ఫన్ ఓరియంటెడ్, మాస్ ఓరియంటెడ్, మనది సరదాగా గ్లామర్ ఇంతే. ఓకే, రైట్. సో ఈ రకంగా 3వ జనరేషన్ కూడా ఎస్ ప్లీజ్ ఈ లెగసీ ఇలాగే కంటిన్యూ అవుతుండాలి. మీ ఫ్యామిలీ బాగుంటుంది.